అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ మధ్య నేను ఒక బ్యాగ్ చూపించానండి మీకు. అడుగున వీల్స్ ఉండి డఫెల్ బ్యాగ్ లాంటిదన్నమాట. మీకు గుర్తుందా అండి? ఆ బ్యాగ్ని మా ఫ్రెండ్ వాణి గారు మాకు కావాలని చెప్పి ఆ బ్యాగ్ తీసుకువెళ్ళారనమాట. మళ్ళీ ఆ బ్యాగ్ ఆర్డర్ పెట్టానండి. ఇది అమెజాన్లో పెట్టాను. అమెజాన్లో ఒక్కోసారి మనకి సేల్ నడుస్తూ ఉంటుందండి. అప్పుడు అంతో ఇంతో తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. లాస్ట్ టైము 999కి పెట్టాను, అంటే 1000 రూపీస్కి పెట్టాను. ఇప్పుడైతే 949 రూపీస్కి ఉన్నదండి ఈ బ్యాగ్. దీనికి వీల్స్ కూడా వస్తాయి అన్నమాట. 4 వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ బ్యాగ్ మీకు ఐడియా ఉంటుంది, ఫోల్డ్ చేసుకుని చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది. అడుగున జిప్ లైన్ ఉంటుందన్నమాట. జిప్ లైన్ తీసినప్పుడు పెద్ద బ్యాగ్ వస్తుందన్నమాట. ఆ బ్యాగ్ అన్నమాట అండి. ఇది ఆఫర్లో ఉన్నది. సరే, నేను ఆర్డర్ పెట్టుకున్నాను కదా, మీకు కూడా ఎవరికన్నా అవసరమైతే ఆర్డర్ పెట్టుకుంటారు అని చెప్పి వివరంగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు 949 రూపీస్కి ఉన్నది. ఏంటండి 50 రూపాయలే కదా తగ్గింది అని అనుకుంటారా? మన ఆడవాళ్ళకి తగ్గింపు అంటే ఎంతో కంతండి. 50 రూపాయలు తగ్గినా కూడా తగ్గినట్లే కదా అని అనుకుంటాం. అదే ఇదే బ్యాగ్ని సేమ్ 1000కి కొన్నామనుకోండి, అరే 50 రూపాయలు ఎక్కువ కొన్నామా మనం అని అనుకుంటాం. అంటే అక్కడ అమౌంట్ కాదండి, మన హ్యాపీనెస్ అనమాట. ఓకేనా అండి? ఈ బ్యాగులు చాలా బాగుంటాయండి. ఈ వీల్స్ని మా వారితో అడ్జస్ట్ చేయిస్తానమాట. ఈజీగానే ఉంటుంది, ఏం లేదు. ఈ వీల్స్ని ఇందులోకి పెడితే చాలు, టక్ మనీ ఇన్సెట్ అయిపోతాయి అన్నమాట. విడిగా వస్తాయి వీల్స్, ఇలాగా 4 వీల్స్ వస్తాయి. ఇవి అక్కర్లేదు అనుకుంటే మనం డిస్మాండిల్ చేసి మళ్ళీ ఈ వీల్స్ని తీసేసి ఓ బ్యాగ్లో ఇందులోనే వేసేసి లోన పెట్టేసుకోవచ్చు. కావాల్సినప్పుడు వీల్స్ని సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అనమాట అండి. చాలా యూస్ఫుల్ అండి ఈ బ్యాగ్. అయితే ఇలా వీల్స్ లేకుండా కూడా బ్యాగ్ నేను తెప్పించుకున్నాను కదా. ఎప్పుడు ట్రావెలింగ్కి అదే యూస్ చేస్తూ ఉంటాను కదండి. మా ఆడపడుచులకి ఆ బ్యాగులు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఈ బ్యాగ్ బాగుంటుంది వదిన, చాలా బాగుంటుంది అంటారనమాట. వైజాగ్ వెళ్ళినప్పుడల్లా బ్యాగ్ ఇచ్చుకుని వెళ్ళాను అనుకోండి, ఇది భలే యూస్ఫుల్గా ఉన్నది వదిన, బాగా పనిచేస్తుంది అంటూ ఉంటారు. సరే, వాళ్ళ కోసమని కూడా ఆర్డర్ పెట్టాను అనమాట అండి. అంటే దీనికి వీల్స్ గట్రా ఏమీ లేవు. ఇదేంటండి ఇన్ని తెప్పించారు అని అనుకుంటున్నారా? మా ఆడపడుచులకి అందరి కోసం తెప్పించాను అనమాట అండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి. ఇదిగోండి, ఈ బ్యాగ్ చూడటానికి ఇంత ఉంటుంది. మామూలుగా నార్మల్గా కావాలనుకోండి, ఒక 2 జతల బట్టలు 4 జతల బట్టలు పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ సరిపోతుంది కదా. ఇంకొంచెం పెద్ద సైజు కావాలి అని అనుకుంటే మనకి ఇదిగోండి అడుగున ఇట్లా ఒక జిప్ రౌండ్ ఉంటుందన్నమాట. ఈ జిప్ని అంతా కూడా ఇలా తీసామనుకోండి, ఇదిగోండి అలా ఉన్న బ్యాగ్ కాస్త ఇదిగోండి ఇంత పెద్దది వస్తుంది. కనిపించిందా అండి? చాలా బట్టలు పడతాయండి, చాలా సామాన్లు పడతాయి. అసలు ఫోల్డ్ చేసేసి సూట్ కేసులో పెట్టుకున్నాం అనుకోండి, ఏ జర్నీకైనా మనం తీసుకెళ్ళిపోవచ్చు. అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇది చిన్న ఫోల్డింగ్ లాగా వేసుకుని దీనిలోకి ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనిలోకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకునే విధంగా ఉంటుంది బ్యాగ్. ఇందులోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇట్లా ఒక చిన్న పర్సు లాగా వచ్చేస్తుంది అనమాట అండి. ఈ బ్యాగులు కూడా చాలా యూస్ఫుల్. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. లాస్ట్ టైం నేను 400 చిల్లరకి తెప్పించానండి. ఇప్పుడు 379 రూపాయలకు ఉన్నది. అందుకనే అందరికీ తల ఒకటి ఆర్డర్ పెట్టేసిస్తాను అనమాట మా ఆడపడుచులకి. ఇవి చక్కగా యూస్ఫుల్గా ఉన్నాయండి, అలానే వాషబుల్ కూడానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఒకవేళ మాసి ఏదన్నా మరకలు గిరకలు పడితే శుభ్రంగా ఉతికేసేసి మళ్ళీ చక్కగా మనం లోన్ పెట్టుకోవచ్చు. సూట్ కేసులో పెట్టేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఏ బ్యాగ్లో అన్న పెట్టేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటిది ఒకటి తెప్పించి ఉంచుకోవాలండి. అదంతా జర్నీ అన్నప్పుడు తీసి తప్పమని వాడుకోవటానికి వీలుగా ఉంటాయి అన్నమాట. అలాగా మా వాళ్ళందరికీ తెప్పించిన ఈ బ్యాగులు ఒకటి చాలా యూస్ఫుల్ అండి ఇవి మాత్రం. ఓకేనా అండి? ఒకవేళ మీకు ఎక్కువ లగేజ్ ఉంటుంది, మొయ్యలేము అని అనుకుంటే ఈ వీల్స్ ఉన్నది తెప్పించుకోండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది. దాని మీద ఇంకొంచెం క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. ఇగోండి వీల్స్ ఇలా వస్తాయి అన్నమాట. 4 వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 360 డిగ్రీస్లో మొత్తం రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. జస్ట్ వాటిల్ని ఇలా పెట్టి లోపలికి
లాక్ చేయటమే అనమాట అండి. చాలా ఈజీ ప్రాసెస్సే. ఇలాగంటే లోపలికి సెట్ అయిపోతాయి అన్నమాట. అలానే ఈ బ్యాగ్ కూడా చాలా బిగ్ సైజ్ అనమాట అండి. అంటే అడుగున 2 జిప్పులు ఉంటాయి. ఆ 2 జిప్ లైన్లు లాగితే మొత్తం పెద్ద సైజు బ్యాగ్ రెడీ అవుతుంది అనమాట అండి. ఇగోండి అడుగున 2 జిప్ లైన్లు తీస్తే ఎంత పొడవు వచ్చిందో చూడండి. 3 అడుగుల పైనే వచ్చింది చూసారా. చాలా సామాన్లు పడుతుంది, చాలా క్వాలిటీగా ఉంటుంది. అట్లనే సూట్ కేసు స్టాండ్లోకి వేసుకోవటానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట అండి. ఒకవేళ బరువు మొయ్యలేమో, ఇట్లా వీల్స్ ఉంటే బెటరు అనుకుంటే ఇది తెప్పించుకోండి. బ్యాగ్ ఫోల్డ్ చేసేసి సూట్ కేసులో పెట్టుకోవటానికి వీలుగా అనుకుంటే ఇది తెప్పించుకోండి. నన్ను అడిగితే 2 తెప్పించి ఇంట్లో పెట్టుకోండి. జర్నీస్ ఎక్కువ చేసేవాళ్ళు, ముఖ్యంగా ట్రావెలింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇవి జెంట్స్ అయినా యూస్ చేయొచ్చు, లేడీస్ అయినా యూస్ చేయొచ్చు. ఇదేదో లేడీస్ బ్యాగ్ జెంట్స్ బ్యాగ్ అన్నట్టేమి కాదు కదండి. చక్కగా యూస్ఫుల్ అనమాట. అలాగే మా ఆడపడుచుకి ఈ చీర తెగ నచ్చేసిందండి. మణెమ్మకి మొన్న వచ్చినప్పుడు, శ్రీరామనవమిలో వచ్చినప్పుడు స్నానం చేసి ఈ చీర కట్టుకుని బయటికి రాగానే, అబ్బాయి ఎంత బాగుంది వదిన ఈ చీర, ఎంత బాగుంది అని శృతిలో ఇల్లు సుమలత కట్టింది నన్ను తెగ తినేశారు నన్ను. అలానే నాకు ఆర్డర్ పెట్టు అన్నది. నేను అశ్రద్ధ చేశాను. అసలు మెరూన్ రెడ్ అయిపోయినాయి. గ్రీన్ అండ్ క్రిమ్షన్ కలర్ది ఒక్కటి మాత్రం ఉన్నదండి. ఇందులో అన్ని కలర్స్ బాగున్నాయండి. గ్రీన్ అండ్ క్రిమ్షన్ కలర్ రేర్ కాంబినేషన్, అది పెట్టాను వదినికి ఆర్డరు. మీకు ఎవరికన్నా కావాలన్నా సరే తెప్పించుకోండి. ఈ చీరలకి బ్లౌజ్ రాదు. ఇవి కాటన్ విత్ జరీ బార్డర్ తోటి వచ్చి ఉంటాయి. కాటనే అండి, సిల్క్ గట్రా ఏమీ కాదు. ఇది కాటనే, సమ్మర్కి కట్టుకోవటానికి మనకు వీలుగా ఉంటుంది. దీనిలో బ్లౌజ్ రాదు. ఓకేనా అండి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఈ 2 వెంపులా కూడా ఇట్లా జరీ వస్తుంది కదా. ఈ జరీ కూడా మనకేమి ముడుచుకునే జరీ అటువంటిది ఏం కాదు కాబట్టి బాగానే డైలీ యూజ్కి కూడా మనం తెప్పించుకోవచ్చు ఈ శారీస్. ఇది కూడా 999 అండి ఈ శారీ. మీకు ఎవరికన్నా ఈ చుట్టు చెంగావి చీరలు ఇష్టంగా ఉంటే కనుక ఒకటి తెప్పించుకోండి. ఓల్డ్ ట్రెడిషనల్ చీరలేనండి, కానీ ఒక్కో చీర మనం కట్టుకున్నప్పుడు అది మనది, మన ప్రాంతంది, లేదా మనకి ఆ తెలుగుతనం ఉట్టిపడటం ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయండి. అలానే ఈ చుట్టు చెంగావి చీరల్లో కూడా ఆ అందం ఉంటుందన్నమాట అండి. ఇది జస్ట్ మన ఎటైర్ బాగుంది, మనం కట్టుకునే చీర బాగుంది అని ఎవరన్నా చెప్పినా, ఎవరో చెప్పటం ఎందుకండి, మనకి అనిపించినా సరే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అలాంటి మన తెలుగు చీర అనమాట అండి ఇది మాత్రం. గ్రీన్ అండ్ క్రిమ్షన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నది, చాలా బాగుంది. దాని లింక్ కూడా ఇస్తున్నాను. దీనిలో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయిపోయినాయండి, అదొక్కటే ఉన్నట్లుంది. ఆ లింకే ఇస్తున్నాను, ఎవరికైనా కావాలంటే తెప్పించేసుకోండి. అలానే నేను ఎక్కువ ఇత్తడి వాడుతూ ఉంటాను. మీకు తెలుసు కదండి, ఇత్తడి విగ్రహాలు, ఇత్తడి సామాన్లు ఎక్కువ వాడుతూ ఉంటాను. ముఖ్యంగా పూజకి సంబంధించి అంతా కూడా. ఇత్తడి విగ్రహాలు అవి అనుకోండి, నెలకొకసారి క్లీన్ చేయిస్తాను పూజా మందిరంలో. ఓకే, తులసమ్మ దగ్గర, కృష్ణయ్య దగ్గర పెట్టే ఇత్తడి చెంబు, ప్రమిద, తర్వాత పళ్ళెము, అగరబత్తీలు వెలిగించేయి, ఇలాగా నాకు ఒక 3 సెట్లు ఉంటాయి అన్నమాట అండి. తులసమ్మ దగ్గర, కృష్ణయ్య దగ్గర, బుద్ధుడి దగ్గర 3 పెట్టుకోవటానికి 3 సెట్లు ఉంటాయి. ఆ చెంబు, ఇత్తడి చెంబు అవి ఏంటంటే త్వరగా డార్క్గా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే బయట ఉంటాయి కదండి, ఎండలో ఉంటాయి కదా, అందుకనుకుంటా. అవి పైగా నేను ఉదయమే దీపం పెట్టేసుకుంటాను. అలాంటప్పుడు నాకు అది తోమటం కొంచెం ఇబ్బంది అవుద్ది అనమాట అండి. ఆ చెంబులు అవి తోమటం. నేను ఈ శుద్ధము ఈ స్ప్రే బాటిల్ తెప్పించానండి. జస్ట్ ఇట్లా స్ప్రే చేస్తే చాలండి, మొత్తం తళతళ మెరుస్తూ వచ్చేస్తుంది అన్నమాట ఇత్తడి. ఏదన్నా అర్జెంటుగా టక్మని నేను ఏదన్నా శుభ్రం చేసుకోవాలి ఇత్తడి వస్తువులు నానంటే దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట అండి. ఇది వరంగానే ఎవరు యూజ్ చేయరు దీన్ని. ఇది పర్సనల్గా నా కోసం అనమాట అండి. ఎందుకంటే నేను ఇత్తడి సామాన్లు, దేవుడి సామాన్లు, పూజ సామాన్లు శుభ్రం చేసుకునేటప్పుడు యూజ్ చేస్తాను అనమాట. బాగా పనిచేస్తుందండి. ఇత్తడి లేదా రాగి ఏ సామాన్లకైనా అండి జస్ట్ ఒక స్ప్రే అట్లా చేసేసి, మరి అది ఆ లిక్విడ్ ఒక్క దగ్గరే ఉండకుండా జస్ట్ అదంతా కూడా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అంటే మొత్తం అంతా స్ప్రే కొట్టామనుకోండి ఎక్కువ లిక్విడ్ పడుతుంది. ఎందుకు ఒక్క చోట స్ప్రే చేసి మనం పీచుతో కానీ దేంతో అన్నా అనేస్తే చక్కగా నిమిషంలో అసలు తళ మెరిసిపోతూ వస్తాయి అన్నమాట అండి. నాకు చాలా బాగా యూస్ఫుల్గా ఉన్నది. ఇంతకు ముందు కూడా తెప్పించుకున్నా, అది అయిపోయింది. మళ్ళీ ఇది ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట. ఇత్తడి, రాగి రెండిటికి పనిచేస్తుందండి. జస్ట్ ఆ లిక్విడ్ అంతా స్ప్రే చేసి తర్వాత మంచినీళ్ళతో కడిగేయటం అంతే అండి.
పైగా ఇది స్ప్రే చేసిన తర్వాత మన చేతికి అలా అంటినా ఏం పర్లేదండి, ఏం అవ్వట్లేదు, ఇబ్బంది ఏమీ లేదనమాట. అంటే మరీ అంత కెమికల్ కాదేమో, కెమికల్ లాంటిదే కానీ మరీ మన చేతికి ఇబ్బంది కలిగించేంత, మంట పుట్టించేంత అయితే లేదు. ఎందుకంటే ఈ స్ప్రే కొట్టి మామూలుగా నేను ఇట్లా పీచుతో రుద్దేస్తూ ఉంటాను, ఏం అవ్వదండి. అసలు పీచుతో కూడా రుద్దక్కర్లేదండి, జస్ట్ ఇది స్ప్రే కొట్టంగానే అక్కడ మెరిసిపోతూ వస్తుంది. కాకపోతే అదంతా స్ప్రెడ్ చేయాలి కదా, ఒక చెంబు మీద ఇట్లా స్ప్రే చేసాం అనుకోండి ఒక దగ్గరే ఆగుతుంది. స్ప్రెడ్ చేయాలి కదా, ఏ పీచుతోనో దేనితోనో స్ప్రెడ్ చేసినా బాగా వస్తుందండి. మీకు ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి. ఓకేనా అండి. ఇది చాలా యూస్ఫుల్. ఇత్తడి సామాన్లు, ముఖ్యంగా రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు ఉన్న వాళ్ళకనమాట. తర్వాత మా ఇంట్లో లక్ష్మీదేవి తంజావూరు ఫోటో చాలా బాగుంటుందన్నమాట అండి. అసలు ఇంట్లోకి రాగానే ఆ ఫోటో వంక చూడంగానే అబ్బా మహాలక్ష్మీదేవి కొలువై ఉన్నది అని దగ్గ మెరిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ లైటింగ్ అది అంతా కూడా ఆ ఫోటో మీద పడి, ఎందుకంటే లోపలంతా గోల్డ్ కలర్ తోటి ఉంటాయి తంజావూరు ఫోటోలు అంటే మీకు తెలుసు కదండి. అందువల్ల అసలు ఆ లైటింగ్ పడటమే చక్కగా మెరిసిపోతూ కనిపిస్తుంది. ఫోటో చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగా నాకు ఒక బ్యాక్ డ్రాప్లో పెద్ద లక్ష్మీదేవిది కనిపించిందండి ఫోటో. వెంటనే ఆర్డర్ పెట్టాను అనమాట. భలే బాగున్నదండి. ఇదిగోండి లక్ష్మీదేవి తంజావూరు ఫోటో లాంటిదన్నమాట. ఇదిగోండి ఎంత పెద్దదో చూడండి. 5 అడుగుల అడ్డం, 8 అడుగుల పొడవు. అంటే ఇంత పెద్ద తంజావూరు ఫోటోని కొనుక్కోవాలనుకోండి కొన్ని లక్షల రూపాయలు అవుతుందండి. అలాంటిది బ్యాక్ డ్రాప్గా ఇట్లా తంజావూరు లక్ష్మీదేవి ఫోటోతోటి వచ్చేసరికి బ్యాక్ డ్రాప్ తీసుకున్న భలే బాగున్నదండి. అసలు అమ్మవారి ముఖం ఏంటి ఎంత చాలా జీవకళతోటి చక్కగా అందంగా ఉన్నదనమాట. మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి ఈ బ్యాక్ డ్రాప్. అంటే ప్లెయిన్ వాల్ కనుక ఉంటే ఈ బ్యాక్ డ్రాప్ని అట్లా మనం అతికించి పెట్టుకున్నా చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎవరింట్లో అన్న ఫంక్షన్ ఉంటే అండి ఈ బ్యాక్ డ్రాప్ తెప్పించి పెట్టండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుందండి. నిజానికి బ్యాక్ డ్రాప్గా ఏమీ వాడక్కర్లేదు. ప్లెయిన్ వాల్ ఉన్నదనుకోండి, అసలు జస్ట్ 2 వే టేప్ వేసి అతికించి పెట్టినా సరిపోతుందండి. చాలా కళగా ఉంది, చాలా అందంగా ఉంది. అంటే పెద్ద తంజావూరు ఫోటో పెట్టినట్లు అవుతుందన్నమాట. అక్కడ ఫొటోస్ అవి దిగటానికి కూడా చాలా అందంగా ఉంటుంది అని అనిపించిందండి. మన ఇంట్లో చక్కని ప్లేస్ చూసి నేను స్టిక్ చేస్తానండి. ఓకేనా అండి. అలానే మన సోఫా కవర్లు అసలు ఇలా పెట్టాను అంతే, ఒక 2 అవర్స్‌లో అయిపోయినాయండి ఆ డిజైను. అమ్మ అవి అయిపోయినాయి, బ్లాక్‌వి ఉన్నాయి అని చెప్పి ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టారు. లైట్ కలర్‌వి ఉంటే పెట్టండి అని కూడా అడిగారు. మరీ వైట్ అటువంటివి అయితే మాపు కాగవు కానియండి. ఇంకొక లైట్ కలర్ తీస్తున్నాను, అవి కూడా చాలా బాగున్నాయండి. అంటే ఎస్పెషల్లీ ఆ కుచ్చులు ఉండటం వల్ల టైట్‌గా పట్టి ఉన్నది సోఫాకి, సూపర్‌గా ఉన్నాయండి. పైగా అవి ఆఫర్‌లో తగ్గింపులో ఉన్నాయి. నేను ఆర్డర్ పెట్టినప్పుడు 2900కి పెట్టాను కదండీ. ఇప్పుడు 2400, రూ. 2399కి ఉన్నది. అంటే రూ. 500 తక్కువగా ఉన్నది. అందులో ఉన్నవి వెతుకుతూ ఉంటాను అనమాట. అరే తగ్గింపు రేట్లో ఉన్నాయి, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారు అని చెప్పి పెడుతూ ఉంటా. ఏ సోఫా సెట్కైనా సరే సూట్ అయిపోతాయండి. ముఖ్యంగా ఈ కుషన్ సోఫా సెట్లు ఉంటాయి చూడండి, వాటికైతే సూపర్గా ఉంటాయి. కాబట్టి మీకు ఎవరికి కావాలన్నా కూడా హ్యాపీగా తెప్పించుకోండి. దాని లింక్ కూడా ఇస్తున్నాను, సోఫా కవర్ల లింక్. ఓకేనా అండి. తర్వాత నేను నిన్న బిస్కెట్ కలర్ శారీ, సపోటా రంగు శారీ కడితే చాలా బాగుందమ్మా అని అన్నారు. కంచి కాటన్ శారీ అండి. ఆ కంచి కాటన్ శారీలో సపోటా రంగు ఎవరికైనా సూట్ అవుద్దండి. నాకే కాదు, మీకే కాదు, ఎవరికైనా, చిన్నపిల్లలకైనా ఎవరికైనా కూడా సూట్ అవుద్ది. కంచి కాటన్ టైపే, అంటే బెంగాలీ కాటన్ ఉంటుంది చూడండి, మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ టైప్ శారీ తక్కువలోనే ఉన్నది. 999కే ఉన్నదండి. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకుంటారు అని చెప్పి ఆ శారీ లింక్ కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నేను తెప్పించుకున్న ఇవన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయండి, నచ్చినాయా, రీజనబుల్గా అనిపించినాయా? ముఖ్యంగా నాకు ఈ బ్యాగ్స్ అయితే సూపర్గా నచ్చుతున్నాయండి. ఎవరు అడిగినా సరే ఆర్డర్ పెట్టేస్తున్నాను, మీకు కావాలా బ్యాగ్ ఆర్డర్ పెట్టుకోండి అలా అని చెప్పనమాట. అందుకనే మీకు కూడా లింక్ ఇస్తున్నాను. వీలైనంత మటుకు 2 తెప్పించి ఇంట్లో ఉంచండి. వీల్స్ ఉన్నది, వితౌట్ వీల్స్ది. వీల్స్దేమో 1000 పడుతుంది, ఒక రూ. 50 తక్కువగా ఇప్పుడు. వితౌట్ వీల్స్ది అయితే మనకి 379 అంతే అండి. కాబట్టి ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా అండి. ఏంలా ఇప్పుడు కొద్దిగా సేల్ అది నడిచేటప్పుడు ఓ రూ. 50, రూ. 100, ఇప్పుడు సోఫాలకి చూడండి రూ. 500 తక్కువ ఉన్నదనమాట. అలా చూసుకున్నప్పుడు అరే మనం ఎక్కువ పెట్టి కొన్నామే, పోన్లే మన వాళ్ళు ఎవరన్నా తక్కువలో కొనుక్కుంటారు అని చెప్పి నేను ఆ లింకులు ఇస్తూ ఉంటాను అనమాట.
ఓకేనా అండి. నేను తెప్పించుకున్నవన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. అలానే అమెజాన్‌లో మనకి సిఓడి ఆప్షన్ కూడా ఉంటుందండి. ఇంటికొచ్చిన తర్వాత వస్తువు ఇంటికొచ్చిన తర్వాత మనం డబ్బులు పే చేయొచ్చు. తర్వాత ఎక్స్‌చేంజ్ అలానే రిటర్న్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. అమెజాన్‌లో కోట్ల కొలది ప్రోడక్ట్స్ ఉంటాయి. మనకి టైమ్ పాస్‌గా కూడా పనిచేస్తది. నచ్చినయి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ అమెజాన్‌లో షాపింగ్ చేయటం నాకైతే సూపర్‌గా నచ్చుతూ ఉంటుందనమాట. నేను తెప్పించుకున్న ఈ ఐటెమ్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయా అండి? నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.